మిత్రులారా అందరికీ నమస్కారం. గత కొద్ది కాలంగా వాస్తు విలువలు పెరిగి వాస్తు శాస్త్రం చాలా వరకు వెలుగులోకి వచ్చిందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అలాగే మీడియా ద్వారా కూడా ఎక్కడెక్కడో ఉన్నటువంటి పండితులంతా కూడా వెలుగులోకి వచ్చారు. అందరూ కూడా ఈరోజు ఒకరి కంటే ఎక్కువ ఒకరనే పద్ధతిలో ఈ వాస్తు శాస్త్రాన్ని ప్రజలకు అందించడం జరుగుతున్నది. అయితే ఇప్పుడు ప్రజలలో వచ్చిన అనుమానాలు ఏంటంటే, అసలు ఈ వాస్తు విలువలు గమనించడం ఎంత ముఖ్యమైందో, ఎంత అభివృద్ధికి అయితే వచ్చిందో అలాగే అనుమానాలు కూడా అలాగే పెరిగిపోతున్నాయి. అసలు ఈ వాస్తు అనేది ఎన్ని రకాలు అనేది ఫస్ట్ ఉత్పన్నమయ్యే ప్రశ్న. ఆ తర్వాత కొన్నాళ్లకు వాళ్ళ యొక్క అభివృద్ధి పదాన్ని చూసిన తర్వాత, అంటే వాళ్ళకి జరుగుతున్న మంచి చెడుల మధ్యన ఆలోచనలు వచ్చినాక అసలు ఎవరి వాస్తు నమ్మాలి అనే పాయింట్, ఈ రెండు పాయింట్లు ఉత్పన్నమై సతమవుతున్న సందర్భంలో ఒకసారి మీకు ఈ అనుభవమైనటువంటి ఈ ప్లాట్ యొక్క, ఈ గృహము యొక్క స్థితిగతులను మీ ముందుంచాలనే కోరికతో నేను ఇప్పుడు మీ ముందుకు వచ్చాను. మీరు చాలా శ్రద్ధగా వింటే, ఎందుకంటే ఇది ఒక వీడియోతోటి పూర్తి కాదు, దాదాపు ఒక 4 భాగాలు అయితేనే ఆ 4 భాగాలు మీరు సరిగా వింటేనే క్లారిటీగా మీకు అర్థమైంది. కాబట్టి మిమ్మలను చాలాసేపు ఇబ్బంది పెట్టకుండా నిజమైన ఏదైతే వాస్తును మీరు గమనించాలి, మీరే గుర్తించాలనే ఉద్దేశంతో దీన్ని చాలా విశదీకరించి చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను. చూడండి మిత్రులారా, ఇక్కడ తూర్పున రోడ్డు ఉంది. సరే, ఉత్తరం దక్షిణం పడమర రోడ్డు లేకున్నా తూర్పున రోడ్డు ఉంది. ఈ ప్లాటు మీకు విడిది చెప్తున్నా, తూర్పు పడమర 81 ఫీట్లు అనుకోండి, ఉత్తర దక్షిణం ఒక 45 ఫీట్లు ఉందనుకోండి. అయితే ఇందులో గృహ నిర్మాణం జరిగినప్పుడు ఏంటంటే తూర్పు హద్దు పైన నిర్మాణం జరిగింది. ఇది కూడా ఒక పండితుడు పోసినటువంటి ముగ్గే, ఉత్తగా వాళ్ళేం పోసుకోలేదు. ఇది కూడా శాస్త్రజ్ఞుడు చెప్పిన విధంగానే చేసుకోవడం జరిగింది. అయితే దీని యొక్క చరిత్ర మీకు కొంచెం అర్థమయ్యేటట్టు చెప్తా. ఎందుకంటే కొన్ని పుస్తకాలలో ఏముందంటే, తూర్పు వీధిని చొచ్చుకొని ఇల్లు కట్టినవాడు ఆ వీధికి అంతటికి మునగాడు అనే టైపులా కొన్ని సాంప్రదాయ వాస్తులలో కానీ అనుభవ వాస్తులలో కానీ, ముఖ్యంగా కీర్తిశేషులు గౌరవనీయులు శ్రీ గౌరు తిరుపతి రెడ్డి వాస్తవాలలో కానీ, అతని అనుభవ పుస్తకాలలో కానీ, లక్షల పుస్తకాలు అతను రచించిండు, వాటిల్లో కానీ ఈ పాయింట్ బాగా ఉంది. కాబట్టి దీన్ని ఆసరా తీసుకొని తూర్పు హద్దుపై నిర్మాణం చేయడం జరిగింది. అలాగే పక్కన ఇల్లు ఏదైతే ఉంటుందో దాని ప్రకారం కూడా, ఎందుకంటే పక్కిల్లు పారు కూడా కంపల్సరీ వాడాలనే ఉద్దేశం కొందరిలో ఉంది. కాబట్టి ఆ పద్ధతి కూడా వాడడం అనేది జరుగుతూ, ఇది ఈ పద్ధతిలో నిర్మాణం జరిగి పడమర వైపు ఎక్కువ స్థలం ఉండడం, ఎక్కువ స్థలాన్ని వదలటం ఉండటం రెండు జరిగినాయి అన్నట్టు. వదలటం అంటే ఆల్రెడీ స్థలం అంతా ఇటే ఉంది, తూర్పు హద్దుపైనే ఇల్లు ఉంది. ఇలా కొన్ని రోజులు జరిగిన తర్వాత తూర్పు హద్దుపై నిర్మాణం ఎప్పుడైనా పిల్లల సుఖశాంతులకు అగ్గిపోయటం అనేది ఉంటుంది. ఆ తర్వాత యజమానురాలు కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి అలాంటి అనుభవాలు, చేదనుభవాలు వీళ్ళు పొందిన తర్వాత 2వ లేక 3వ 4వ ఇట్లా మధ్యన వాస్తు పురుషులను, వాస్తు పండితులకు చూపించినప్పుడు వారేం చెప్పిందంటే, ఇలా కాదు నిర్మాణం చేసేది, తూర్పు వైపు స్థలం వదిలి పడమర వైపు నుంచి నిర్మాణం తీసుకురావాలి అని చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఈ గృహస్థుడు ఏం చేసిండంటే, ఈ ఇల్లును కూలగొట్టి మళ్ళీ ఇక్కడ నిర్మాణం చేయడం మొదలుపెట్టిండు. ఈ ఇంటి యజమాని కుమారుడు ఏదైతే ఉంటో ఆయన ఈ ఊరే వదిలి వెళ్ళిపోయాడు. తర్వాత ఈ గృహ యజమాని, మళ్ళా యజమానురాలు, దీని తర్వాత ఏది ఆ కుటుంబంలో ఉన్నటువంటి పెద్ద అన్నయ్య, ఇలాంటి వాళ్ళకు అశుభం ఎప్పుడైతే పొందినరో ఆ తర్వాత ఈ మిగిలిన వాళ్ళు కొంతమంది మళ్ళీ ఆలోచించి ఇక్కడ ఏం జరిగింది అనే కోణంలో మళ్ళీ ఒక మంచి, ఈ మధ్య కాలంలో గొప్ప పండితులుగా పేరుగాంచే వాళ్ళతోటి కూడా మళ్ళీ చూయించుకోవడం జరిగింది. చూయించుకున్నప్పుడు అప్పుడేం జరిగిందంటే, అది ముందన్నది వెనకకు వచ్చింది కదా గృహము. ఆ తర్వాత ఇప్పుడు వచ్చిన ఆయన ఇప్పుడేమన్నాడంటే, దీనికి ముందట ఖాళీ స్థలం ఎక్కువైంది కాబట్టి మీకు ఈ నష్టాలు వస్తున్నాయి అని చెప్పడం జరిగింది. అప్పుడు వాళ్ళు ఏం చేశారు, ఇక్కడ నిర్మాణం జరిగిన తర్వాత ఈ మధ్యన ఒక చిన్న గోడ పెట్టింది. ఇక్కడ గోడ పెట్టి ఇటు నుంచి నడచడం మొదలుపెట్టారు.
అంటే చూడండి, ఇక్కడ మధ్యన గోడ పెట్టినంత మాత్రాన ఈ స్థలం వదిలైతే పోదు. రెండో పాయింట్ ఏంటంటే, ఈ స్థలములో తూర్పు దిక్కు సూర్యుడు చాలాసేపు వేడినిస్తాడు కాబట్టి ఈ ఇల్లు ప్రశాంతంగా ఉండే అవకాశం లేదనేది వాళ్ళు గమనించలే. ఇక్కడ గోడ పెట్టంగానే ఈ స్థలం పోతుంది అనుకున్నారు, అలా పోదు. కాబట్టి గమనించి మిత్రులారా, ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకొని, ఏంటంటే ఇదే గనక ఈ గృహాన్నే గనక మనం గనక 81 ఉందనుకోండి, ఏకాశీత పదవాస్తని కానీ లేకపోతే మీకు నచ్చిన పద్ధతిలో కానీ ఇక్కడ కానీ చుట్టూ ప్రహరీ గోడను వదిలేసి దక్షిణం వైపు సరిపడేంత ఒక 3 ఫీట్లు, ఉత్తరం వైపు కొంత సరిపడేంత పెట్టుకొని ఇల్లును కనుక 9 ఇట్లా 81 ఉన్నాయి. 81 అన్నప్పుడు 9, 9, 99లో 8 బాగా 81. ఆ లెక్కన ఒక 9, 9, 18 ఫీట్లు 15 ఫీట్లు వెనక వదిలేసి ఆ ముంగట అదే పద్ధతిలో ఇక్కడ 18 ఫీట్లు అంటే అక్కడ దాదాపు 27 ఫీట్లు అక్కడ వదిలేసి మధ్యన గృహం కట్టుకుంటే ఎలాంటి ఇబ్బంది ఉండేది కాదు. అట్లాంటి గృహాన్ని ఒకరు ముంగటని, ఒకరు వెనకని, ఒకరు నడమని ఈ గృహాన్ని చిందరవందర చేసి పేరుగాంచినటువంటి పండితులు దీన్ని 3 ఒక్కలు చేసి చివరికి ఈ గృహంలో ఎవరు లేకుండా అయ్యే స్థితికి వచ్చేసింది అన్నట్టు. అందుకని మిత్రులారా, మీరేందంటే ఎన్ని రకాలు అనేది పక్కకు పెట్టండి. ఎన్ని రకాలు అనేది అంటే ఒకటి చెప్పగలుగుతాను నేను, ఏంటంటే శాస్త్రీయ వాస్తు అనేది ఒకటి, సాంప్రదాయ వాస్తు అనేది ఒకటి, మూడోది ఏంటంటే పెంగుషుయు వాస్తు అనేది ఒకటి, నాలుగోది ఏంటంటే అనుభవ వాస్తు. మేము చూసి ఈ గృహాల నిర్మాణం చేస్తున్నాం, మేము గృహంలో ఉండే కష్ట నష్టాలన్నీ గమనించినాం, దాన్ని బట్టి మా అనుభవంలోకి వచ్చింది కాబట్టి మా అనుభవమే చెప్తున్నాం అనేది అనుభవ వాస్తు. ఇంకో వాస్తు ఏముందంటే అసలు వాస్తు అనేదే లేదు అనేది ఇంజనీర్లకు సంబంధించినట్టు వాస్తు. అసలు వాస్తు ఉన్నది క్లియర్గా చెప్పరు, లేనిది క్లియర్గా చెప్పరు. కాకపోతే ఏంటంటే చేసుకుంటూ పోతుంటారు. ఇక్కడ లాట్రిన్ కట్టొచ్చు అంటారు, ఇక్కడ వాయువ్యం పెరిగినాయం కాదంటారు, అక్కడ దక్షిణం పెరిగినాయం, ఇలా నడిచేది ఒక వాస్తు. అట్లా ఈ 5 పద్ధతులు దాదాపు 5 విధాలు ఇప్పుడు ప్రస్తుతం అయితే నడుస్తున్నవి. దీంట్లో మనం ఎక్కడ చూసినా కోణం మాత్రం ఒకటే, వాస్తు అనేది మాత్రం కూలంకషంగా అంటే దాంట్లో మనం కరెక్ట్గా ఆలోచిస్తే చూపించే విధానం మాత్రం ఏ పుస్తకమైనా ఒకటి చూపిస్తుంది. ఇప్పుడు ఎందుకంటే వాస్తులో ఏముంది అనేవాళ్ళు దక్షిణం ప్రహరీ కూడా కట్టొచ్చు, కట్టకుండా ఏం లేదు, కట్టినా ఏం లేదు, కడితే కొంచెం సేఫ్టీ ఉంటుంది అని ఇట్లా చెప్పడం. ఎందుకంటే పూర్తిగా నమ్మరు అన్నట్టు, దక్షిణం ఖచ్చితంగా చుట్టూ ప్రహరీ కూడా కట్టాలి అని పూర్తిగా గట్టిగా చెప్పరు, కట్టినా ఏం లేదు, కట్టకుండా ఏం లేదు, ఇది చెప్పడం జరుగుతుంటుంది అన్నట్టు. అయితే నేను అందుకే ఏం చెప్తున్నా అంటే, ఎవరు ఏం చెప్పినా ఎట్లా చేసినా ఫస్ట్ మనం ఆలోచన అనేది ఒక క్లారిటీ అనేది మనకు ఉండాలి. ఎవరి వాస్తు నమ్మాలంటే అది మీ అదృష్టం, మనం ఏం చేయలేం. ఎందుకంటే అది మన కర్మ లలితాం లిఖితాం రేఖాం పరమాస్తు ఉన్న సఖ్యతే. కాబట్టి మన కర్మ ఎట్లుందో మనం అట్లే. ఇప్పుడు ఎందుకంటే ఒక్కొక్కసారి మనం పులినోట్ల పడ్డట్టు అట్లాంటి ఇబ్బందులు కూడా మనకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మనం వింటున్న వాళ్ళ ద్వారా మనం అనుభవించే బాధలు అట్లా కనబడుతున్నాయి. కాబట్టి ప్రతిదానికి మన అదృష్టం అన్నాక వాస్తు ఎందుకంటే అవసరం లేదు, అది కూడా చెప్తున్నాను నేను. ఎందుకంటే నీవు అదృష్టవంతుడమైనప్పుడు అన్నీ నీ దగ్గరికి వస్తాయి, నువ్వు ఎవరి దగ్గరికి పోవాల్సిన అవసరం అయితే ఏమి ఉండదు. అయితే మనకేదో సమస్యలు వచ్చినప్పుడు మాత్రమే ఇవన్నీ, మనకే సమస్యలు రాకపోతే వీటి తెరువు కూడా పోము, అవే మన దగ్గరికి వస్తుంటాయి. ఇది బాగా గమనించాలి. అందుకనే ఫస్ట్ మిత్రులారా, మీరందరూ ఫస్ట్ మీ మనసులో ఉన్న ఆలోచనను ఒక పద్ధతిగా మార్చుకోండి. మీరు ఉదయం లేవగానే మంచినే ఆలోచించండి, మంచే మీ దరు చేరుతుంది. ఇలాంటి ప్రశ్నలు వాస్తు ఎన్ని రకాలు, ఎవరిని నమ్మాలి అసలు అని ఇట్లా అనుకుంటా పోతుంటే మీకు సమాధానం దొరికేది ఏముండదు. మీరు మంచిగా సమన్వయంగా ఆలోచించి, ప్రతి వాళ్ళ కష్టాలున్నాయి, కృతాయుగంలో ఉన్నాయి, త్రేతాయుగంలో ఉన్నాయి, ద్వాపరయుగంలో ఉన్నాయి, కలియుగంలో కూడా ఉన్నాయి, లేవనేది కాదు, కష్టాలు ఉంటాయి. అయితే ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు నేను ఒక చిన్న మాట మీకు ఏం చెప్తున్నానంటే, ఇప్పుడు ఈ తూర్పులో దోషం ఉంది అన్నంత మాత్రాన్ని దీన్ని కూలగొట్టాల్సిన అవసరం లేదు. ఒక జమ్మి చెట్టు దగ్గరికి పోయి దాని చుట్టూ 40 రోజులు ప్రదక్షిణ చేస్తే మనకు మంచి మార్గాలు ఆల్రెడీ ఏర్పడతాయి. ఇప్పుడు ఎందుకు ఆ జమ్మి చెట్టు అని చెప్తున్నా అంటే, తూర్పు హద్దు మీద ఇల్లు ఉంది, పశ్చిమం హద్దు మీద ఇల్లు లేదు, పశ్చిమం దిక్కు ఏం లేదు. కాబట్టి ఈ ఖాళీ పోవాలంటే ఇక్కడ పశ్చిమానికి అధిపతి అయినటువంటి శని, వరుణుడు ఏదైతే ఉన్నారో సంపదలను ఇచ్చేవాళ్ళు కాబట్టి, మనల్ని మంచిగా వచ్చేవాళ్ళు కాబట్టి, ఆ శని యొక్క ఆలవాలమైనటువంటి వృక్షం ఏదైతే జమ్మి వృక్షం ఉందో దానికి మనం 40 రోజులు ప్రదక్షిణ చేస్తే ఇందులో మంచి జరుగుతాయి. ఈ మధ్యన కొందరు అసలు వాయువ్యంలో ద్వారం ఉందనుకో, అది తీయకుంటే మంచి ఫలితాలు అసలే రావు అని చెప్తున్నారు. అది కాదు, అట్లేం కాదు. మీరేదన్నా ఇబ్బంది పడుతున్నారంటే వాయువ్యంలో ద్వారం ఉంది,
అనుకున్నప్పుడు, అది తప్పని మీకు అనుకున్నప్పుడు, మీ కన్న తల్లి పాదాలు గనక 41 రోజులు మీరు మర్చిపోకుండా వందనం చేసినట్టుంటే ఉదయం లేవగానే ఈ దోషం తగ్గి మీకు ఒక మంచి మార్గము మీకు అందుబాటులోకి వస్తుంది. కాబట్టి దయచేసి మిత్రులారా, ప్రతిదానికి మనం రోజు లేవగానే భయపడుతూ తిరుగుతుంటాం. కాబట్టి పరుగులు మనం భయపడుతూనే పరుగులు వేస్తుంటాం. అలా కాకుండా క్షణం భయంలో బతికేయడానికంటే ప్రతిదానికి ఒక మార్గం ఉంది అనేది గమనించండి. మీ ఇంట్లో ప్రశాంతత లేదు అంటే ఆగ్నేయ వాయువ్య దోషాలు తోడై ఉంటాయి. మీ కుడి చేతి వైపు నీళ్లు పెట్టుకొని అన్నం తినేటప్పుడు కుడి చేతి వైపు నీళ్లు పెట్టుకొని తాగండి. లేదా శ్రీరాముని పట్టాభిషేకం ఫోటో తెచ్చుకొని మీ ఇంట్లో పెట్టుకొని పూజించండి. ఇలా ప్రతిదానికి ఒక మార్గం ఉంది. ఆ మార్గాన్ని వెతకండి తప్ప ఈ వాస్తు ఎన్ని రకాలు, ఎవరి వాస్తు నమ్మాలంటే ఎవరి పరిస్థితులు వాళ్ళవి ఉంటాయి. కాబట్టి వాళ్ళ ధోరణిలో వాళ్ళు చెప్పుకుంటూ పోతుంటారు, వాళ్ళ తీరులో వాళ్ళు సంపాదించుకునే ఆలోచనలు చేస్తుంటారు. కాబట్టి మిత్రులారా, అందరూ నన్ను క్షమించాలి. ఇప్పుడు ఈ విషయాన్ని మీకు చాలా వరకు అర్థమయ్యేలా చెప్పినట్టు అనుకుంటున్నా. మరి మీరు దీన్ని ఆలోచించి ఈ పద్ధతిలో కనుక మీరు ఈ శాస్త్రాన్ని మలుచుకుంటే ఖచ్చితంగా మీకు మంచి ఫలితాలు వస్తాయి. ఇలాగే ఇదే మ్యాటర్ను ఇంకా కూడా మీకు విశదీకరంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తా. మళ్ళీ వీడియోలో కలుద్దాం. అందరికీ నమస్తే. అప్పటి వరకు సెలవు.